రామచంద్ర మన కాడ ఈ బస్సు కష్టాలు ఎన్నడు తీరుతాయో సమజైతలేదోల్లా. ముంగట్కేలేమో మంచిగా ఆడోళ్లకు ఫ్రీ బస్సు అని చెప్తున్నారా, కానీ అసలు కథ మాత్రం ఎట్లున్నదోల్లా. మంచిగా నడిచే బస్సులు మాయమైతున్నాయి. టైంకి వచ్చే బస్సులు అసలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఏమీ అర్థం కాకుండానే ఉన్నది. ఇక బస్సులల్లో లొల్లులు జవడాలు మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. 6 నెలలు అయినా కానీ ఈ బస్సు పంచాది మాత్రం ఇంకా ఉడతలేదోల్లా. అగ చూడుండ్రి ఎట్లయితున్నాయో. ఆగురి డైరెక్ట్ వీళ్ళనే అడుగుదాం ఏమైందో. ఏంది బస్సును ఆపిచ్చి ఏమో పంచాది పెట్టిరు, ఏంది కథ? గత 3-4 నెలలుగా బస్సులలో అధిక ప్యాసింజర్లతో రవాణా జరగడం జరుగుతుంది. దీంట్లో ఎన్నిసార్లు డిఎం గారికి మేము వీడీస్ తరఫున కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ దృష్టికి తీసుకెళ్ళినా బస్సులు వచ్చిన తర్వాత ఇంతమని ఇంతకుముందు చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యలో గుర్తు చేసినప్పటికీ ఎలక్షన్ కోడ్ తర్వాత కొత్త బస్సులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎం గారికి చెప్తే మాకు మధ్యలో మళ్ళీ ఇప్పుడు జూన్ తర్వాత మాకు ఎవరు గుర్తు చేయలేరు కనుక మేము మర్చిపోయాము. ఏదేమి ఉన్నా 3-4 రోజులలో బస్సులు వేరే రూట్లో తగ్గించి ఇక్కడ పెంచుతామని చెప్తుంది. కానీ ఒక్కొక్క బస్సులో 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో ఈరోజు 136 మంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంటు ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే ఇంతకుముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అయితే కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని. ఎందుకంటే 135 మంది 55 మంది పోవాల్సిన ఆర్టీసీ బస్సులో 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఇంకా 30-40 మంది పిల్లలు టికెట్లు కొట్టలేరు. దానికి మరి చర్యలేవి అగనట. అస్సలు బస్సులు అచ్చుడు లేదు. రాక వచ్చిన బస్సులనేమో కిరాణం దుకాణంలో కదా ఇరుకటం సామాన్లు పెట్టినట్టు జలాల లెక్కిస్తురట. అందులో మోసమర్రుడు లేదు, ఏం లేదు. ఇక ఎందుకు వచ్చిన ఈ ఫ్రీ బస్సు, ఏమిటికి వచ్చిన ఫ్రీ బస్సు అని ఈ పబ్లికే తలకాయ పట్టుకుంటాన్రు. ఈడానే కాదోల్లా, దినాము ప్రతి డిపో బస్సుల ఏదో ఒక పంచాది అయితేనే ఉన్నది. సీట్ల కోసము జుట్లు పట్టుకుంటున్నారు. ఆడోళ్లకు మగోళ్ళకు నడుమ పంచాదులు అవుతున్నాయి. ఇక కొన్ని జాగాలలోనైతే ఆడోళ్ళు కనబడితే బస్సులే ఆపులేదట. ఎంత అన్యాయం చెప్పుర్రోళ్ళ ఇది. ఈ ఫ్రీ బస్సు పెట్టిరు బరాబరే కానీ దానికి ఒక పద్ధతి ప్లానింగ్ ఉండాలనా అద్దా? ఇగో గిట్ల గోస పుట్టించుకున్నాడేంది అని గరం అవుతున్నారు ప్యాసింజర్లు.